ఎంజీఆర్ కుట్ర చేసి మిమ్మల్ని జైలుకి పంపించారు అని ఒక ఆరోపణ ఉంది. నాకున్న స్టడీ ప్రకారము ఓ డీజీపీ కూతురు మిమ్మల్ని ప్రేమ పేరుతో వేధించిందని, షూటింగ్ స్పాట్కు వచ్చి మిమ్మల్ని హెరాస్ చేసిందని, ఆ పంచాయతీ సెటిల్ చేయటానికి ఎంజీఆర్ దగ్గరికి వెళితే మీరు ఎంజీఆర్ మాట వినలేదన్న కారణంగానే ఆయన ఏదో కుట్ర కేసులో ఇరికించారు అని మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చూశాను నేను. తెలుగులోనేమో మిమ్మల్ని కాంపిటీషన్ గా భావించినటువంటి చిరంజీవి గారు ఒక బ్లూ ఫిల్మ్ కేసులో మిమ్మల్ని తొక్కేశారు అని ఒక ఆరోపణ. అసలు ఎవరు తొక్కేశారు ఏంటి? మీరేమో ఎంజీఆర్ని ఆకాశానికి ఎత్తేశారు, ఇంకొకళ్ళేమో ఎంజీఆర్ఏ కారణం అంటున్నారు. మీరు ఎప్పుడూ చిరంజీవి గారిని తక్కువగా మాట్లాడలేదు, మీకు చిరంజీవి గారికి మధ్యలో మంచి సాన్నిహిత్యం ఉంది. ఏంటి సార్ అసలు ఇదంతా? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైంని ఎవరు మార్చలేరండి. ఇదేదో చెప్పి నేను తప్పించుకుంటాను అనుకోవద్దు సార్. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఎంత పెద్ద ఎక్సీఎం ఏజ్ ఇమేజ్ ఉన్న మనిషి జైలుకి వెళ్ళి ఇన్ని రోజులు ఉండాలని చెప్పి వెళ్ళిపోయారు. అలాగే జయలలిత జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు. అవును సార్. అలాగే జగన్ గారు. సో ఈ జైలుకి వెళ్ళేది ఏంటంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అండి. అది ఇక్కడ ఎస్ట్రాలజీ నేను చెప్తున్నాను సార్. కొందరు తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సబ్జెక్ట్ పక్కన పెట్టి ఈ మ్యాటర్ జరిగేటప్పుడు, అంటే సోకాల్డ్ మీరు చెప్పిన ఈ పోలీస్ ఆఫీసర్ది ఇది జరిగేటప్పుడు ఎంజీఆర్ గారికి అప్పుడే ఒంట్లో బాగాలేదండి. ఓకే. ఆయన సీరియస్గా అయిపోయి ఆయనకి కొంచెం మాటలు పోయి ఆల్మోస్ట్ ఆల్ మెమరీ లాస్తోనే ఉన్నారు. యాక్చువల్గా ఆయనకి తెలియదు, గవర్నమెంట్ వాజ్ రన్ బై సంబడి ఎల్స్, నామకే వాస్తే ఆయన ఉన్నారు, వెనకాల వేరే జరిగిందనమాట. ఈ పోలీస్ ఆఫీసర్ కూతురు వచ్చింది, హ్యారెస్ చేసింది ఏమీ లేదండి. మాకేంటంటే అప్పుడు ఆర్టిస్ట్ అంటే ఒక క్రేజ్. తెలుగు సినిమా షూటింగ్లని జరిగింది చెన్నైలో. అప్పుడు అందరూ బ్యూరోక్రాట్స్ పిల్లలు వాళ్ళందరూ వచ్చేవారు. ఈ ఫ్యామిలీ నాకు ఇంకా క్లోజ్గా ఉండేవారు. అండ్ ఎటువంటి ఎంజీఆర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను అడగడము, ఎంజీఆర్ గారు వచ్చి నాకు ఏదో అడగడం నేర్పిస్తే, ఎంజీఆర్ గారు అడిగితే నేను ఎట్లా సార్ నేను కుదరదని చెప్తాను. ఒకళ్ళు అడిగారు అనుకోండి, సీఎం నువ్వు పోయి ఎవడైనా కుదరదు ఏం చేసుకుంటావు చేసుకో చెప్తారా? ఇదన్నీ ఏంటంటే ఏదో చెప్పాలని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్వ్యూలో ఇచ్చిన వాస్తవం. తర్వాత చిరంజీవి గారు అలా చేశారు ఇలా చేశారు చెప్పి అనవసరంగా ఆయన్ని ఇరికించడం, ఆయన్ని చెప్పడం అది చాలా తప్పండి. వాళ్ళకి ఇప్పుడు పాలిటిక్స్ జరిగేటప్పుడు జగన్ గారు అంటే ఎగ్జాంపుల్ అండి, జగన్ గారికి చంద్రబాబు నాయుడు జరిగేటప్పుడు జగన్ మీద ఒక రాయి విసిరాడు, గుర్తుందా? రీసెంట్ గానే కదా సార్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. అప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు మనిషి విసిరించారు, పవన్ కళ్యాణ్ వేసాడు అని చెప్పి మళ్ళీ ఆ రాయి విసురుతారు చెప్పి పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఆయనకి ఎక్స్ట్రా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అగెన్స్ట్ ఉన్నవాళ్ళు లేదా దీనికి అగెన్స్ట్ ఉన్నవాళ్ళు ఎవరి మీద రాయి వేస్తే అవతలవాడు వేసినట్టే లెక్క అని చెప్పి మధ్యలో కామన్ మ్యాన్ కూడా వేస్తాడు. ఎవరి మీద పోతుంది కదా. సార్ ఇప్పుడు నాకు మీ మీద ఇదండి, నేనేం చేయను, మా ఇష్టం ఉంటాడు, రే వెళ్ళి విసిరా అని చెప్పి అనుకోండి, వాడేం చేస్తాడు, ఇదే మంచి టైము విసిరితే ఈయన మీద వస్తుంది చెప్పి అట్లా చాలా జరిగింది. ఓకే సార్, బ్లేమింగ్ అది. బట్ నేను ఇవాళ కూడా చెప్తున్నానండి, ఇట్ ఈస్ ఓన్లీ అనవసరం ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ వాటిట్లో జరిగింది. సో అంత లెవెల్కి వెళ్ళిన ఒక కోర్టు కేసు అండి. ఫైనలీ ఇట్ గాట్ కంబస్టెడ్ అండ్ ఈవెన్ టుడే దెర్ ఇస్ నో ప్రూఫ్ వెదర్ సుమన్ యాక్టెడ్ ఇన్ అ బ్లూ ఫిల్మ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎ బ్లూ ఫిల్మ్ ఆర్ డైరెక్టెడ్ ఎ బ్లూ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది లేదు. కోర్టులో వచ్చిన కేసులు వేరే, న్యూస్లో వచ్చిన మ్యాటర్ వేరే. వాట్ ఈస్ ఇన్ ద న్యూస్ నెవర్ కేమ్ ఇన్ ద కేస్. ఇట్ వాస్ ఓన్లీ టు డిఫేమ్ దట్ క్యారెక్టర్. బట్ యాక్చువల్లీ అక్కడ ఏంటంటే దెర్ వాజ్ అ డిఫరెంట్ ప్రాబ్లమ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గాట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎ వెరీ టాప్ పర్సన్స్ డాటర్, అండ్ వాళ్ళు ఏంటంటే వెరీ పవర్ఫుల్ పీపుల్. వాళ్ళు అట్ ర్యాండమ్ ఆయన చుట్టూ ఉంటున్న వాళ్ళంతా ఇది చేయని చెప్పి అట్లా నా మీద అది వచ్చింది తప్ప ఇవన్నీ ఏమీ లేదు. నాకు తెలిసి దెర్ ఇస్ నో ప్రూఫ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ చిరంజీవి గారు కానీ ఎవరు తెలియదు, అంటే ఆ నేమ్ వాడుకుంటారు సార్. ఆ టైంలో వాడే చేసి ఉంటారు. పీపుల్ ఆర్ అగేన్స్ట్ చిరంజీవి గారు, దే విల్ యూజ్ హిస్ నేమ్. ఓకే, అంతే తప్ప అసలు లేదు. బికాజ్ ఐఎమ్ ఓపెన్, దీంట్లో ఏమీ ఇది లేదు. I told you also, it is connected to some other issue. అవును సార్, చాలా పెద్ద ఇష్యూ అది. సో వాళ్ళ పవర్ వాళ్ళు చూపించారు. ఫైనలీ నువ్వు తప్పు అయిపోయింది ఇది అయిపోయింది చెప్పేసి ఎవ్రీథింగ్ వాజ్ విత్డ్రాన్. సో నాకు ఆ టైంలో బ్యాడ్ టైం, జైలుకి వెళ్ళాలి, కూర్చోవాలి, కండిషన్ బెయిల్, రిలాక్సేషన్, షూటింగ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ ఏవిఎం స్టూడియో చేసాం. అప్పుడు కాట్రాడ ప్రసాద్ బార్ నాకు ఫుల్ సపోర్ట్. వరుసగా బందిపోటు, గురునేతులు, పల్నాటు ద్రయ 3 సినిమాలు నిబంధనలు చేశాను, 3 సూపర్ డూపర్ హిట్లు.